Hello guys, welcome back to my YouTube channel. So guys, two different companies నుంచి స్టూడెంట్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఈ 3 కేటగిరీస్ వారికి సంబంధించి టూ ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ రెండు పొజిషన్స్ కి సంబంధించి ఫ్రెషర్స్, స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక పొజిషన్ కి సంబంధించి రిమోట్ వర్క్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంటుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్స్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే టూ డిఫరెంట్ కంపెనీస్ నుంచి చాలా రీసెంట్లీ టూ ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీస్ లో రీసెంట్లీ స్టార్ట్ అయింది. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఎకో కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించి ఎస్ఈఓ ఇంటర్న్ పొజిషన్ కి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఫ్రెషర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించింది. సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైం వర్క్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 6 to 12 months వరకు ఉంటుంది. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క ఎస్ఈఓ అండ్ కంటెంట్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టీమ్స్ యొక్క డే టు డే ఆపరేషన్స్ లో సపోర్ట్ అందించాల్సి ఉంటుందండి. కీవర్డ్ రీసెర్చింగ్, కంటెంట్ ఆప్టిమైజేషన్, ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఎస్ఈఓ స్ట్రాటజీస్, వెబ్సైట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ను మానిటర్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రిన్సిపల్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ విండోస్ ను యూస్ చేయడము అండ్ అలాగే గూగుల్ షీట్స్ అండ్ ఎక్సెల్ వంటి టూల్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో సాలరీ విషయానికి వస్తే డ్యూరింగ్ ఇంటర్న్షిప్ లో కూడా కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అరౌండ్ 15,000 నుంచి 25,000 వరకు ఈ కంపెనీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైం జాబ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఈ పొజిషన్ కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్లీ ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ ను ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో ఈ పొజిషన్ కి సంబంధించి ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకొని అంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ లో ఎవరైనా ఈ కంపెనీలో వర్క్ చేస్తుంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు, రిఫరెన్స్ ఎవరు లేని వాళ్ళు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ మీ కరెంట్ లొకేషన్ చూస్ చేసుకోండి. సో ఈ లిస్ట్ లో మీ లొకేషన్ కనుక లేకుంటే ఇక్కడ అదర్ లొకేషన్ ఇన్ ఇండియా ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ ఈ కంపెనీలో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారా అని అడుగుతున్నారు. సో పాస్ట్లీ కనుక ఈ కంపెనీలో ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ ఆప్షన్ చూస్ చేసుకోండి. లేకుంటే జస్ట్ నోన్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. అంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షనల్ అండి, స్కిప్ చేసుకోవచ్చు. బట్ కవర్ లెటర్ ఉంటే పేస్ట్ చేయండి, లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు అండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి న్యూటన్స్ స్కూల్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఎనదర్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించి ఎస్డిఈ ఇంటర్న్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఫ్యూ అవర్స్ అయితే అయిందండి ఈ పొజిషన్ ఒక అప్డేట్ అయితే వచ్చి. సో చాలా రీసెంట్ గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం పోస్టింగ్ డేట్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి.
బట్ రిమోట్ వర్క్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. రిమోట్ వర్క్ ఆప్షన్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించింది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6-12 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇంటర్న్‌గా ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. సో కోడింగ్, టెస్టింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ చదువుతున్న లేదా పర్సూయింగ్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ HTML, CSS, జావాస్క్రిప్ట్ వంటి లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. సో సాలరీ విషయానికొస్తే 20,000 నుంచి 38,000 వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. బట్ రిమోట్‌లీ వర్క్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా ఈ పొజిషన్‌కి సంబంధించి చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోండి. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అండ్ కరెంట్ CTC ఆప్షన్స్‌లో మీ యొక్క డీటెయిల్స్‌ను మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అండ్ కరెంట్ CTC ఆప్షన్‌లో 0ని మెన్షన్ చేయండి సరిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్‌ని సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.